ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ గంధం కూడా నుండి వచ్చామండి. పక్క వాళ్ళని చూసి భయం అవుతున్నదండి. మా వరకు ఎవరు రాలేదు ఇంతవరకు, ఇంకా బార్కి ఏమి వేయలేదు, ఎవరు రాలేదు అని పక్క వాళ్ళని చూసి భయం అవుతుంది. అసలు తినడానికి తిండి పోతలేదు, నిద్ర వస్తలేదు. ఉమ్, ముగ్గురు బాబులు మాకు, ముగ్గురు. గంధం కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. 10 సంవత్సరాలు రెంట్కే ఉన్నాము. ఇప్పుడిప్పుడే 10 సంవత్సరాలు తీసుకొని ఇల్లు ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అవుతున్నామంటే ఇది ఒకటి బసారి కాలం చేసి సంవత్సరం అయిపోయింది అంతే. ఆ బాధలో ఉండన్నా, ఈ బాధపడన్నా మేము. అంటే మీ ముందు కొంచెం దూరం వరకు మార్కింగ్ చేయడం, కూలగొట్టడం ఏమైనా చేశారా? సరౌండింగ్స్లో అయ్యాయండి. సరౌండింగ్స్లో చెప్పు. పక్క దాంట్లో అయినాయండి, మా దాంట్లో కాలేదు. మీకు కూడా భయం ఉంది. భయం ఉంది, మాట్లాడడానికి వస్తలేదండి. సో ఇప్పుడు తెలంగాణ భవన్ వరకు వచ్చారు. ఎవరికి మీ బాధని చెప్పుకుందామని వచ్చారు ఇక్కడ వరకు? అవును, హరీష్ రావు గారితో చెప్పినామండి. ఇప్పుడు కలిసిందా? కలిసాను. మీకు ఏమైనా హామీ ఇచ్చాడమ్మా, ఇచ్చాడు. మేము ఉన్నామని చెప్పిండు, చాలు ధైర్యం వచ్చింది కొంచెము. అమ్మ మీరు చెప్పండి, వీళ్ళ కోడలు కదా. అవును. ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదర్షాకోట్ నుంచి వచ్చామండి, గంధంగూడ విలేజ్. అయితే మాకు అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మాకు ఉందో లేదో తెలియదండి, కానీ ఉందంటున్నారు. పక్కన సరౌండింగ్స్ వాళ్ళకి మార్క్ చేసి వెళ్తున్నారు. అది చూసి భయపడి వచ్చామండి, ఒక భరోసా కోసం వచ్చాం. ఒకవేళ మా వరకు వస్తే మేము అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వలేం కదండి. ఎలా అయినా అంటే కూల్ చేసిపోతే మాకు తర్వాత ఏం మిగులుతుందండి. అందుకే కొంచెం ముందుగానే ప్రీ ప్లాన్గా ఉండాలని వచ్చామండి. మాకు ఇలాంటిది కూల్చివేయడం జరగవద్దు. సో ఒక భరోసా కోసం అనేది కేటీఆర్ సార్ని కలవడానికి వచ్చాము. బట్ మాకు హరీష్ రావు సార్ అండ్ సబితా ఇంద్రారెడ్డి మ్యామ్ వచ్చారు. వాళ్ళు మాకు ఒక భరోసా అనేది ఇచ్చారండి. మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యామండి, స్టెప్ బై స్టెప్ లీగల్గా అన్ని రిజిస్ట్రేషన్స్ కానీ, లోన్ శాంక్షన్స్ కానీ లీగల్గా ఇప్పటికీ కూడా ఈఎంఐస్ పే చేస్తూనే ఉన్నామండి. మాకు బ్యాంక్లో ఈఎంఐస్ పే చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బఫర్ జోన్ అని ఇప్పుడు అంటున్నారండి, అప్పుడు లేవు కదా మరి బఫర్ జోన్లు, అప్పుడు లేవు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో. ఇప్పుడు కదా మేము ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నామండి. అప్పుడు మాకు చెప్పుంటే మేము ఓకే వెళ్ళండి కూడా, ఇప్పుడు ఇది ఇక్కడ వద్దులే వేరే దగ్గర తీసుకుందామని ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా. ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తారు ఒక గవర్నమెంట్ని? అంటే ఇప్పుడు మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్స్తో సహా అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అంటున్నారండి. ప్రాజెక్ట్ డెవలప్ చేయండి, కాదనట్లే, దేనికి అగేన్స్ట్ కాదు, ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అగేన్స్ట్ కాదు. కానీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలండి. ఇట్లా ఇబ్బందికరంగా ఉంటే ఎవరికి ఏమి యూజ్ అండి? ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరికి యూజ్ లేదు కదా. సో మీకు ఒకవేళ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయాలన్నా ఉన్నంతలో చేయండి. ఇల్లులు కూల్చేయడం వల్ల మేమేం గవర్నమెంట్ ల్యాండ్ మీద కట్టలేదు కదండి. అంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యే కట్టుకున్నాం కదా ఇల్లు అనేది. 10-12 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. ఇప్పుడు సడన్గా 10 మెంబర్స్ ఉంటాం, మేము ఖాళీ చేసి ఆ 2 BHKకి వెళ్ళమంటే పోయి ఇక్కడ ఎలా ఉంటాం? ఇదే మూసి సుందరీకరణ నేను ఖచ్చితంగా చేపడతాను, 1,50,000 కోట్ల ఏవైతే ఖర్చు పెడతాను, ఈ మాటలన్నీ కూడా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి కనుక ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసేవాళ్ళు మీరు? అంటే ఇంతకన్నా ముందు చెప్పలే, ఎండ్ ఆఫ్ ద డే ఆబ్వియస్లీ ఆ గవర్నమెంటే వచ్చేది కాదు, కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చేది కాదండి. అట్లా ముందే చెప్తుంటే అంత సీనే లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం ఇది చేస్తున్నారని అనిపిస్తుంది అంతే. ఆ సుందరీకరణ ప్రాజెక్ట్ ఎవరికి యూజ్ లేదు. ఉన్నంతలో చేసుకునేంత ఉంటే చేసుకోమనండి. ఇల్లులు కూల్చేసి ప్రజల్ని రోడ్ మీదకి తెచ్చే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఇప్పుడిప్పుడే సూసైడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు మీరు చూడండి పరిస్థితి ఇంకా విషమం కాకముందుకే ఎలాంటి స్టెప్ అయినా, ఇంకా వేరే స్టెప్ ఏమైనా తీసుకోవాలని కోరుకుంటున్నానండి. అసలు అంటే నిన్న జరిగిన బుచ్చమ్మకు సంబంధించిన సూసైడ్, ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా అంటున్నారు. అవునండి. సో నిజమా, లేకపోతే తన ఇంట్లో కుటుంబ కలహాలతో ఏమైనా చనిపోయింది? లేదండి, మాకు తెలిసినంత వరకు అయితే ఇది తను భయపడి ఎక్కడ ఇల్లు పోతుందో, అంటే 3 పిల్లలు అంటండి, వాళ్ళ 3కి తగ్గట్టు ఆమె కట్టుకుంది. అక్కడ భయం అనేది ఉంటుందండి. ఇప్పటికీ కూడా చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఇప్పటికీ కూడా భయపడుతున్నారండి, నా ఇల్లు ఎక్కడ పోతుందో అని. ఇప్పుడు మా మీటింగ్ అయింది కదండి, అందులో చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మొరపెట్టుకుంది కూడా అదే అండి. మేము గుండెపోటు వచ్చి ఎక్కడ మార్నింగ్ కూడా లేస్తామా అన్నట్టు బతుకుతున్నారండి. ఇలాంటి బతుకు వద్దు కదండి ఏజ్ వాళ్ళకి. మీటింగ్లో మీరు ఉన్నారు కదా, హరీష్ రావు సార్ అట్లాగే సబితా ఇంద్రారెడ్డి మేడం మీటింగ్లో. సో ఎట్లాంటి భరోసాని ఇచ్చారు? మీరు చెప్పుకుంటున్న కష్టాలు ఏంటి? అసలు ఎంతమంది బాధితులు అటెండ్ అయ్యారా మీటింగ్? ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అంతా ఒక్కొక్కరుగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాళ్ళు చాలా ఓపికగా విన్నారు, చాలా ఓపికగా ఆన్సర్స్ చేశారు. లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, పెట్టుకున్నారు. వాళ్ళు అంటే మా బాధితులు ఉన్నాం కదండి, వాళ్ళ కంటతడి చూసి వాళ్ళు కూడా కంటతడి పెట్టుకున్నారండి. అలాంటి సిచ్యువేషన్ మాది కూడా అర్థం చేసుకున్నారు, మాకు సపోర్ట్గా ఉంటా అన్నారు.
మాకు అది చాలండి. మేము ఆ సపోర్ట్ కోసం వచ్చాము, మాకు ఆ సపోర్ట్ దొరికిందనే హోప్తోనే వెళ్తున్నామండి.